మనలో చాలామందికి ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. డిస్ట్రాక్షన్స్ అంటే ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు, ఒక టార్గెట్ అనుకున్నప్పుడు దానిలోంచి మనం డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం. దానిలోంచి మనం కొంచెం పక్కన జరుగుతూ ఉంటాం, పక్కదోవ పడుతూ ఉంటాం. దాన్ని ఓవర్కమ్ చేయటం ఎట్లా? డిస్ట్రాక్షన్స్ అనేవి రెండు రకాలు. ఒకటి షార్ట్ టర్మ్, రెండోది లాంగ్ టర్మ్. కొన్నిసార్లు ఒక మంచి పనిలో ఉన్నప్పుడు ఎవరైనా ఫ్రెండ్ వచ్చి సినిమాకి వెళ్దాం అంటారు, లేదా చుట్టాల ఇంట్లో ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ షార్ట్ టర్మ్ డిస్ట్రాక్షన్స్ అనమాట. లాంగ్ టర్మ్ అంటే అసలు మన గోల్ నుంచే కంప్లీట్గా పక్కకి వెళ్ళిపోవడం. అంటే మన లైఫ్ని మనం సరిగ్గా లీడ్ చేయకుండా, మన గోల్స్ ప్రకారం లీడ్ చేయకుండా ఏదో చేస్తూ ఉంటాం అనమాట. సంవత్సరాల కొలది చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ డిస్ట్రాక్షన్స్ అంటాం. కొన్నిసార్లు షార్ట్ టర్మ్ డిస్ట్రాక్షన్స్ కాస్త లాంగ్ టర్మ్గా మారిపోతుంటాయి. అంటే కొన్నిసార్లు చిన్నగా అలవాటైపోయి అది లాంగ్ టర్మ్లో వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఇవన్నీ కూడా ప్రతి మనిషి ఫేస్ చేసేవే. అవి మీ ఒక్కరికే కొత్త కాదు. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ డిస్ట్రాక్షన్స్ అనేవి హ్యూమన్స్కి కామన్. మనుషులు అన్నాక డిస్ట్రాక్షన్స్ రాకపోతే తప్పు, డిస్ట్రాక్షన్స్ వస్తే తప్పు కాదు. కాబట్టి డిస్ట్రాక్షన్స్ అనేవి కంపల్సరీగా మనకు వస్తాయి. మన బ్రెయిన్లో, మన యాటిట్యూడ్లో ఇది ఇలా ఎందుకు ఇంతకాలం చేస్తున్నాం, లేదా ఎంజాయ్మెంట్ కొన్నిసార్లు చిన్న అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. చిన్న విషయాలకు మనం డైవర్ట్ అవుతూ ఉంటాం. ఇవి ఎవరికైనా జరిగేవే, మీకే కాదు, నాకే కాదు, భూమి మీద అందరికీ జరుగుతాయి. కానీ దీనిలోంచి మనం బయటపడటం వల్ల ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట.